చంచలమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. అలా భోజనం చేస్తూ ఉండగా ఇంతలో అలా వదిన తోటికోడలు వాళ్ళైతే వడ్డిస్తూ ఉంటారు. ఇక చంచలమ్మ వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా ఇక చంచలమ్మ అలా కలుపుకొని తింటూ ఉంటుంది. ఇక ఒక్క ముద్ద నోట్లో పెట్టగానే ఈ వంట ఎవరో మంచి చేతి వంటలా ఉంది, ఈ వంట చేసిన చెయ్యి చాలా మంచిది అనిపిస్తుంది నాకు అని చెప్పి చంచలమ్మ అంటుంది. ఆ మాట వినగానే సింధూర ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. డంటడైన్ మా ఇంట్లో నాటుకోడి కూర వండిన తపేలా మా ఇంట్లో కనిపించటం లేదు, ఏంటో మా ఇంట్లో కూర ఎక్కడికి ఎలా వచ్చిందో ఏంటో, మా ఇంట్లో గిన్నె ఇప్పుడు మీ ముందు ఉంది అని చెప్పి అక్కడ ఉన్న సింధూర అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ కూడా ఒక్కసారిగా సింధూర మాట విని తను తిన్న పళ్ళెం నిండే అక్కడి నుండి అయితే లెగిచిపోయి వెళ్ళిపోయి చేయి కడిగేసుకుంటుంది. అది చూసి సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ ఇంట్లో నుండి తెచ్చింది అని తెలిసి అక్కడ ఉన్న చంచలమ్మ అయితే వాళ్ళందరినీ కూడా తిడుతూ ఉంటుంది. ఇక నాటుకోడి కూర చాలా బాగుంది అని చెప్పి చంచలమ్మ అయితే అందరూ వెళ్ళిపోయాక తను ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి తనైతే ఆ పళ్ళెం తీసుకొని ఆ నాటుకోడి కూర వేసుకొని చాలా కమ్మగా తింటూ ఉంటుంది. ఇదంతా చూసి సింధూర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అత్తమ్మకి నేనన్నా నా చేతి వంట అన్నా చాలా ఇష్టం, ఇప్పటికీ కూడా అత్తమ్మ మర్చిపోలేరు, అందుకే అత్తమ్మ ఇలా చేస్తున్నారు, అత్తమ్మ తింటూ ఉంటే నాకు చూడడానికి చాలా ఆనందంగా ఉంది అని చెప్పి సింధూర అయితే అలా చంచలమ్మని చూసి మురిసిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.